కాన్వర్సేషన్ అమ్మా. డిస్పైట్ కీసింగ్స్ రిపీటెడ్ వార్నింగ్స్ యానా ఫ్రాంక్ కుడ్ నాట్ బ్రింగ్ హెర్సెల్ఫ్ టు స్టాప్ టాకింగ్. కేసింగ్ పదే పదే హెచ్చరించినప్పటికీ యానా ఫ్రాంక్ మాట్లాడడం ఆపలేకపోయింది. దెన్ మిస్టర్ కీసింగ్ గేవ్ హర్ అనదర్ అసైన్మెంట్ ఆన్ ఏ రెడిక్యులస్ సబ్జెక్ట్. సో వెంటనే మిస్టర్ కీసింగ్ ఏం చేస్తుంది అంటే, ఆ మిస్టర్ కీసింగ్ ఆమెకు ఆ హాస్యాస్పదమైన రెడిక్యులస్ విషయంపై మరొక అసెస్మెంట్ ఆమెకి ఇచ్చింది. సో ఏంటి అంటే, క్రాక్ 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 సైడ్ మిస్ట్రెస్ చాటర్ బాక్స్. అలా అస్తమానం మాట్లాడుతూ ఉండడం వల్ల యానే ఫ్రాంక్ వాళ్ళ మిస్సెస్ ఏమొచ్చి, టీచర్ ఏమొచ్చి ఒక అసైన్మెంట్ ఇచ్చింది. చాటర్ బాక్స్ లా ఉన్నావు నువ్వు, దాని మీద అసైన్మెంట్ రాయి అని చెప్పి ఒక అసైన్మెంట్ ఇచ్చింది. వెంటనే తనకి అసైన్మెంట్ రాయడానికి తను ఒక క్రియేటివిటీ కోల్పోయింది. అప్పుడు వెంటనే తన ఫ్రెండ్ శానే, నువ్వేం కంగారు పడకు, నువ్వు క్రియేటివిటీ కోల్పోయి ఏం పర్లేదులే, నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి శానే యానేకి హెల్ప్ చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు వాట్ ద కాన్వర్సేషన్ బిట్వీన్, ఇప్పుడు శానేకి హెల్ప్ చేద్దాం అనుకుంటారు కదా అసైన్మెంట్ కి, ఇప్పుడు ఎలాంటి కాన్వర్సేషన్ శానేకి మధ్య జరుగుతుంది అనేది ఒక డైలాగ్ కాన్వర్సేషన్ మెయిన్ కంటెంట్. ఇప్పుడు మనం డైలాగ్ కాన్వర్సేషన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డైలాగ్ కాన్వర్జేషన్స్. డైలాగ్ కాన్వర్జేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటమ్మా, పంక్చుయేషన్ మార్క్స్. బిగ్ 4 పంక్చుయేషన్ మార్క్స్ 10th క్లాస్ వాళ్ళు యూజ్ చేయాలి. ఫస్ట్ కామా, సెకండ్ ఫుల్ స్టాప్, థర్డ్ ఎక్స్క్లమేషన్ మార్క్ ప్రతి డైలాగ్ కి పెట్టాలి. ఫోర్త్ కాంట్రాక్షన్స్ అంటే కానట్ వస్తే కాన్, డు నాట్ వస్తే డోంట్, డజ్ నాట్ వస్తే డజంట్, ఇవి మనం పెట్టాలి. సో కామా వస్తే షార్ట్ పాజ్, ఫుల్ స్టాప్ వస్తే లాంగ్ పాజ్, సెంటెన్స్ లో ఆశ్చర్యకరంగా ఏదైనా వస్తే నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ మార్క్ కూడా పెట్టాలి. సో ఇలాగా పంక్చుయేషన్ మార్క్. సో ఇలాగా మనం ఈ 4 పంక్చుయేషన్ మార్క్స్ కంపల్సరీ ప్రతి దగ్గర పెట్టాలి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ సంబంధించిన ఏదో వర్డ్ మీకు కనిపిస్తే క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్, సడన్ ఫీలింగ్స్ లో సెంటెన్స్ ఏమి కనిపిస్తే ఎక్స్క్లమేషన్ మార్క్, లాంగ్ పాజ్ వస్తే ఫుల్ స్టాప్, షార్ట్ పాజ్ వస్తే కామా, ఇవి పెట్టి మీరు రాయాలి. ఇప్పుడు మనం డైలాగ్ వెళ్ళిపోతాం, చూద్దాం. ఇంకా డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కనిపిస్తుంది ఏం పెట్టాడు, క్వశ్చన్ మార్క్. ఇలా ప్రతి డైలాగ్ కి మీరు పంక్చుయేషన్ మార్క్ పెట్టి రాస్తే డైలాగ్ కాన్వర్సేషన్ అనేది మీకు 3 మార్క్స్, ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. ఫస్ట్ శానే, వై ఆర్ లుకింగ్ సో సాడ్ యానే, వాట్ మేక్స్ యూ గ్లూమీ. ఎందుకు అలా దిగులుగా చూస్తున్నావు, వాట్ మేక్స్ యూ గ్లూమీ, నువ్వు దిగులుగా ఉండడానికి కారణం ఏంటి, ఏమైందని శానే యానేకి చెప్తాడు. ఇప్పుడు వ్యానే, వాట్ క్యాన్ ఐ టెల్ యూ, నేను నీకు ఏమి చెప్పగలను, ఐ కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు టాక్, నేను మాట్లాడటానికి వీలు లేదు నాకు ఇప్పుడు. కీసింగ్ అంటే అతను ఒక స్కూల్ టీచర్, నా మీద చాలా కోపంగా మాట్లాడాడు. కీసింగ్ సార్ ఇస్ వెరీ మచ్ అనాయిడ్ విత్ మీ ఫర్ బీయింగ్ టాకెటివ్. సో కీసింగ్ నేను ఎక్కువగా మాట్లాడుతున్నానని చెప్పి నన్ను అనాయ్ చేశాడు, నా మీద చాలా కోపడ్డాడు. అప్పుడు శానే వెంటనే యానాలు చెప్పగానే శానే, దీస్ డేస్ యు ఆర్ టాకింగ్ లెస్ ఫ్రీక్వెంట్లీ, అందువల్ల నువ్వు ఈ మధ్యన సార్ తిట్టినందుక, శానే అంటున్నాడు, సార్ తిట్టినందుక ఈ మధ్య నువ్వు చాలా తక్కువగా మాట్లాడుతున్నావు, నువ్వు క్లాస్ లో కూడా ఎక్కువగా మాట్లాడట్లేదు, క్లాస్ లో కూడా మాట్లాడకుండా ఉండేందుకు చాలా సాయశక్తులు ప్రయత్నిస్తున్నాడు శానే అని చెప్తున్నాడు. అప్పుడు వెంటనే అమ్మయ్యా, యూ అండర్స్టూడ్ మీ వెరీ వెల్, ఈ రోజు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నామని శానేకి చెప్తుంది. థ్యాంక్ యూ, బట్ హౌ ఫేట్ఫుల్ ఐ యామ్, కానీ నేను కానీ నేను ఎంత అదృష్టం లేని వాడిని. Yesterday he caught me when I was asking Mary what formula I could use for that sum. సో దురదృష్టం అంటే నేను మేరీని ఫార్ములా కోసం తనని అడిగాను, ఏ ఫార్ములా ఉపయోగించాలని మేరీని అడుగుతున్నప్పుడు అతను నన్ను పట్టుకున్నాడు అని చెప్తున్నాడు శానేకి. సార్ అన్నప్పుడు పట్టుకున్నాడని చెప్తున్నాడు. శానే, ఇట్స్ అన్ఫార్చునేట్, ఇది నిజంగా దురదృష్టం. దీస్ డేస్ యు ఆర్ టాకింగ్ వెరీ లెస్ ఇన్ ది క్లాస్. అప్పుడు శానే అంటున్నాడు యానీతోని, ఈ రోజుల్లో నువ్వు చాలా క్లాసులు చాలా తక్కువగా మాట్లాడుతున్నావు. యానే, హీ స్కోల్డెడ్ మీ బిటర్లీ. యానే, ఇది అతను నన్ను తీవ్రంగా తిట్టాడు, చాలా దారుణంగా తిట్టాడు. సో నౌ హీఈస్ కాలింగ్ మీ, అతను కేసు ఇంకా ఏమని పిలుస్తున్నాడు నన్ను, కాలింగ్ మీ చాటర్ బాక్స్. చాటర్ బాక్స్ అంటే వాగుడికి ఎలా మాట్లాడుతుండడం. సో చాటర్ బాక్స్ డెరేజివ్లీ. సో అండ్
హ్యూమిలియేటింగ్లీ. సో హీఈస్ కాలింగ్ మీ చాటర్ బాక్స్, నన్ను చాటర్ బాక్స్ అని పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? డెరైజివ్లీ అంటే ఏంటి? చాలా ఎగతాళిగా అండ్ హ్యూమిలేటింగ్లీ, అవమానంగా నన్ను పిలుస్తున్నాడు. చాటర్ బాక్స్ అని మన మన కీసింగ్ సార్ క్లాస్ లో నన్ను చాటర్ బాక్స్ అని చాలా ఎగతాళిగా మరియు హ్యూమిలేటింగ్ అంటే హ్యూమిలేటింగ్ అంటే చాలా కించపరిచే విధంగా అవమానాస్పదంగా పిలుస్తున్నాడు అని యానే చెప్తుంది శానకి. ఇప్పుడు శానే, ఐఎమ్ వెరీ సారీ, సారీ చాలా నన్ను క్షమించు. ఈవెన్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ ఆల్సో కాలింగ్ యూ టీజింగ్ బై దట్ నిక్ నేమ్, నన్ను చాలా క్షమించు, మన స్నేహితులు కూడా నిన్ను ఆ నిక్ నేమ్ తోనే పిలుస్తున్నారు బయట అని చెప్తున్నాడు శానే యానేకి. అప్పుడు వెంటనే యానే, ఐఎమ్ వెరీ సాడ్ శానే, నాకు చాలా బాధగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది శానే. దిస్ టైమ్ కీసింగ్ సార్ హ్యాస్ అసైన్డ్ మీ టు రైట్ అన్ ఎస్సే ఆన్ డెరోగేటరీ సబ్జెక్ట్. ఈసారి కీసింగ్ సార్ నన్ను అవమానకరమైన సబ్జెక్ట్ పై రాయమంది. డెరాగేటరీ అంటే ఏంటి? అవమానకరమైన సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటి తెలుసా? క్వాక్ 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 అంట. క్వాక్ 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 సైడ్ మిస్టర్ చాటర్ బాక్స్. ఆ ఒక క్వాక్ 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 అని ఎలా వస్తుందో దాని మీద ఒక అసైన్మెంట్ రాయమన్నారు అని యానే చెప్తుంది శానేకి. అప్పుడు శానే, ఐఎమ్ వెరీ సారీ అని. ఇప్పుడు అన్నీ శానే అంటున్నాడు, నన్ను క్షమించని. ఈ మేడ్ యూ డక్, అతను నిన్ను బాతుగా చూశాడు, నిన్ను బాతుగా చేశాడు. అందుకే బాతు ఎలా క్వాక్ క్వాక్ అని అరుస్తుందో నిన్ను కూడా క్వాక్ 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 అని అరిసే విధంగా నిన్ను అసైన్మెంట్ రాయమన్నాడు. ఈ విధంగా నువ్వు అలా రాస్తే అప్పుడు నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు కదా, అప్పుడు నువ్వు ఇంకప్పుడు స్కూల్లో కానీ క్లాసుల్లో కానీ నువ్వు ఆ చాటర్ బాక్స్ లో అరవు అని నిన్ను అవమానపరచడానికి నీ తప్పుని నీ చేతి తెలియజేయడానికి అతను చేశాడని శాన్ యానికి చెప్తున్నాడు. వెంటనే యానే, ఐ హావ్ నియర్లీ ఎక్సాస్టెడ్ మై ఇంజెన్యూనిటీ ఆన్ ది టాపిక్ ఆఫ్ చాటర్ బాక్సెస్. అప్పుడు యాన్ అంటుంది, నాకు అతను ఇచ్చిన టాపిక్ మీద నాకు ఎటువంటి కూడా క్రియేటివిటీ అనేది లేదు. ఇప్పుడు ఇట్స్ టైమ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ ఎల్స్. నాకు ఏదైనా కొత్తదనం, ఏదైనా నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే నా మైండ్ ఇంకేదైనా అసలైన దానితో ముందుకు రావడానికి, కొత్త దానితో రావాలని నాకు ఉంది. అతను ఇచ్చిన అసైన్మెంట్ నాకు ఏమీ రాదు అని శానే చెప్తుంది సింపుల్ గా. అప్పుడు శానే, మై ఫ్రెండ్, నా మిత్రమా, ఐఎమ్ గుడ్ ఎట్ పోయిట్రీ. నీకు విషయం తెలుసా, నేను కవిత్వంలో చాలా నిపుణుణ్ణి, చాలా బాగా వచ్చు. గుడ్ పక్కన ఎప్పుడు కూడా అట్టనే ప్రిపరేషన్ వస్తుంది. షల్ పక్కన ఎప్పుడు అయ్యాను వస్తుంది. షల్ అయ్యి అంటే తెలుసా, అడగకుండా హెల్ప్ చేసినప్పుడు షల్ అయ్యని మనం పెట్టాలి. అక్కడ యాన్ అడగట్లేదు కానీ యాన్ ఏం చేస్తున్నాడు? హెల్ప్ చేస్తున్నాడు. యాన్కి షాన్ హెల్ప్ చేస్తున్నాడు. అంటే అడగకుండా హెల్ప్ చేసినప్పుడు షలే పెట్టాలి. షలే హెల్ప్ యూ టు రైట్ ది ఎస్సే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెర్స్ ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండ్. అప్పుడు ఏం చెప్తుందంటే, వ్యాసాన్ని మొదటి నుండి చివరి వరకు పద్యం రూపంలో రాయడానికి నేను మీకు సహాయం చేయాలా అని శాన్ యాన్కి చెప్తున్నాడు. యాన్, థ్యాంక్ యూ వెరీ మచ్ శాన్. అప్పుడు వెంటనే యాన్ అంటది, థ్యాంక్ యూ వెరీ మచ్ శాన్. అప్పుడు వెంటనే శాన్, మిస్టర్ కీసింగ్ was trying to play a joke on you with this ridiculous subject. I'll make sure the joke was on him. మిస్టర్ కీసింగ్ నీ మీద ఏమని చెప్తున్నాడంటే, నా మిత్రమా, ఆ మిస్టర్ కీసింగ్ ఈ హాస్యాస్పదమైన హంసంతో మీపై జోక్ ఆడేందుకు ప్రయత్నించాడు. జోక్ అతనిపైనే వేసేటట్టుగా నేను చేస్తాను, అతనిపైన జోక్ పడేలా నేను చేస్తాను, నీకు హెల్ప్ చేస్తాను శాన్ యాన్కి చెప్తుంది. వెన్ శాన్ డివైజ్ సబ్జెక్ట్ ఇన్ సచ్ ఏ వే. శాన్ వెన్ ఆశ్చర్యం వచ్చింది కాబట్టి ఎక్స్క్లమేషన్ మార్క్. సబ్జెక్ట్ ఇన్ సచ్ ఏ వే దట్ జోక్ వుడ్ బూమరంగ్ అట్ హిమ్. వెన్ యాన్ అంటది శాన్ తో, ఏం చెప్తుందంటే అతనిపై జోక్ బూమరంగ్ అయ్యే విధంగా ఆ విషయాన్ని రూపొందించు. డివైస్ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ని తయారు చేయి. డివైస్ సబ్జెక్ట్ తయారు చేయ. సబ్జెక్ట్ ఎలా ఉండాలంటే, నాకు క్వాక్ క్వాక్ అని బోతలా అంటాడా, అలాంటి అసైన్మెంట్ నాకు ఇస్తాడా, తిరిగి బూమ్ ర్యాంగ్ లాగా అతని పట్లే మా సార్ పట్ల రివర్స్ కొట్టేలాగా చెయ్యు అని చెప్తుంది యాన్ శాన్కి. అప్పుడు శాన్, వీ డూ వన్ థింగ్, ఒక పని చేద్దాం. వీ డూ వన్ థింగ్, ఆశ్చర్యం అందుకు ఎక్స్క్లమేషన్ మార్క్. వీ డూ వన్ థింగ్, ఒక పని చేద్దాం. హీ కాల్డ్ యు డక్. అతను నిన్ను బాత్ అని పిలిచాడు. హీ ఆల్వేస్ టీసెస్ అండ్ టాంట్స్ ది స్టూడెంట్స్. ఎప్పుడు విద్యార్థులను ఆట పట్టిస్తూ వెక్కిరిస్తూ ఉండేవాడు. హీ విల్ మేక్ హిమ్ ఎ స్వాన్. మనం ఏం చేద్దాం అంటే, మనము ఇప్పుడు అతన్ని హంసగా మారుస్తాము. హంసగా మనం మారుద్దాం. ఇప్పుడు హంసలో తయారు చేద్దాం. హంస ఏం చేస్తుంది? తను చంపేస్తుంది. బికాస్ ది క్వాక్ టూ మచ్. అంటే
ఎక్కువ అరుస్తున్నారు, ఎక్కువ గోల చేస్తున్నారని చెప్పి హంస చంపుతాది. సో అందువల్ల మనం ఇప్పుడు మన సార్ని మనం హంస చేద్దాం, మన సార్ని ఒక హంతకుడిలో మనం చేద్దాం. అప్పుడు మన సార్ కూడా అంటే సార్ హంస, ఈ సార్ ఏమొచ్చి కిల్లర్, ఈ సార్ ఏమొచ్చి మనల్ని హంస పిల్లల్ని చంపేస్తారు అని సార్కి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేటట్టుగా మనం క్రియేట్ చేద్దామని శాన్ యాన్తో చెప్తున్నాడు. అప్పుడు యాన్, సో యూ వాంట్ టు మేక్ హిమ్ ఏ మెర్సిలెస్ ఫాదర్ హూ కిల్స్ హిస్ ఓన్ డక్లింగ్స్. అప్పుడు అంటది యాన్, సో ఇప్పుడు కాబట్టి మీరు నువ్వు ఇప్పుడు అతన్ని తన సొంత బాతు పిల్లని చంపే కనికరం లేని తండ్రిగా చేయాలనుకుంటున్నావు అని యాన్ చెప్తుంది శాన్కి. శాన్, thus he will be taught a lesson not to teach the children for silly causes. Yes, అదే చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు శాన్ చెప్తున్నాడు, దస్ ఇప్పుడు ఈ విధంగా చేస్తే అతను ఒక గుణపాఠం లాంటప్పుడు ఎప్పుడు కూడా పిల్లల్ని ఏడిపించడు చిన్న చిన్న కారణాలకి. అప్పుడు యాన్, థ్యాంక్ యూ సో మచ్ డియర్, థ్యాంక్ యూ మై డియర్, ధన్యవాదాలు నా ప్రియమైన మిత్రం అని చెప్తాడు. యు ఆర్ ట్రూ ఫ్రెండ్, నువ్వు నిజమైన నా స్నేహితుడివి. టు నైట్ ఐ విల్ కమ్ టు యువర్ హోమ్, ఈ రాత్రికి నేను మీ ఇంటికి వస్తాను. వి విల్ టుగెదర్ రైట్ ఎ పోమ్, మనం ఇద్దరం కదా కలిసి పద్యం రాద్దాము. శాన్, యూ వెల్కమ్, మీకు స్వాగతం. యూ ఆల్వేస్ మై ట్రూ ఫ్రెండ్, నువ్వు కూడా ఎప్పుడు నా నిజమైన స్నేహితుడివి. ఐ విల్ ఆల్వేస్ హెల్ప్, నీకు ఎప్పుడు నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇదమ్మా. సో ఏం లేదు, ప్రతి డైలాగ్ కూడా తెలుసు కదా, ప్రతిసారి ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ లో క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్, కాంట్రాక్షన్స్, కానాట్, కాంట్, మళ్ళీ ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్. ప్రతి డైలాగ్ కూడా ఈ 4 పంక్చుయేషన్ మార్క్, ఐదర్ కామా, ఫుల్ స్టాప్, ఎక్స్క్లమేషన్ మార్క్, క్వశ్చన్ మార్క్, ఇవన్నీ మీరు పెడుతూ ఉండాలి. ప్రతి డైలాగ్ కూడా మీరు పెడుతూ ఉంటే డైలాగ్ కాంబినేషన్ మస్ట్ బి వెరీ ఫ్రూట్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ.